తాగే మంచినీటి కూడా ఇబ్బందులు పరిస్థితి ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రాజెక్టులు ఏవైతే గాలేరనగిరి, అంద్రీనేవ కానీ, వెలుగొండ కానీ ఈ ప్రాంతాల్లో వస్తే కానీ ఈ ప్రాంతాలకు ఈ ఇబ్బంది తొలగదు. ఇవి ప్రాజెక్టులు రావాలా అనంటే ఇప్పుడున్న పరిస్థితి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తర్వాత తీర్పు తర్వాత వచ్చిన విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కాలనంటే పోలవరం ప్రాజెక్టు ఒకటి పూర్తి చేస్తేనే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కచ్చు. కానీ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దానికి నిధులు కేటాయించుకొని ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తి అయ్యేటట్టు చూడాలి. కానీ దీన్ని నీరు గార్చే విధంగా పట్టుసీమ తీసుకురావడము అని అంటే కేవలం స్వలాభం కోసమే ఈ పట్టుసీమను తెచ్చినట్టుంది. కానీ అటు గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, రాయలసీమ జిల్లాలు కానీ ఈ ప్రాజెక్టు వద్దయా పోలవరం పూర్తి చేయమని అందరూ ఏకోన్ముఖంగా కోరుతున్నప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ఏమంటే కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసేదానికి స్వలాభం కోసమే చేస్తున్నారు. కాబట్టి నిర్ద్వందంగా ఈ పట్టుసీమను రద్దు చేసి ఈ పోలవరం త్వరలో పూర్తి చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం.